హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుగమ్యాస్ కుకింగ్ అండ్ నేచర్. ఈరోజు వచ్చేసి మనం కాబూలీ చనాతో కర్రీ చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: చెక్క, లవంగాలు, ఇలాచి, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కరివేపాకు, టమోటాలు, 3 టమోటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కసూరి మేతి. కాబూలీ చనాను ముందుగానే నానబెట్టి ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టుకోండి. ఆఫ్టర్నూన్కి అయితే మార్నింగ్ అలా నానబెట్టుకోండి. ఒక 6 to 8 అవర్స్ నానాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో దాల్చిన చెక్క, ఇలాచి, ఒక యాలక కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి మారిపోవాలి. గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అడుగు అంటుకుంటుంది. ఇట్లా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం టమోటాలని ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక పేస్ట్ రెడీ చేసుకుందాము. ఇలా పేస్ట్ చేసుకుంటే మన గ్రేవీ అనేది బాగా ఉంటుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న టమోటాలు, ముందుగానే నానబెట్టుకున్న ఒక స్పూన్ గసగసాలు, ఒక 6 to 8 జీడిపప్పులు, ఒక 10 to 15 మినిట్స్ బాగా నానబెట్టుకోండి. అవి నానబెట్టుకున్న తర్వాత అవి మొత్తం కలిపి గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఈ పేస్ట్ అనేది బాగా మగ్గిపోవాలండి, ఎందుకంటే ఇది మగ్గితేనే బాగా టేస్ట్ వస్తుంది, లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ పచ్చిదనం పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం బాగా మగ్గపెట్టుకోవాలి. ఇలా కొంచెం సేపు మగ్గబెట్టుకున్న తర్వాత ఇందులో మసాలా వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇలా వేసుకోండి. గరం మసాలా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఈ మసాలాలు అంతా బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గబెట్టుకున్న తర్వాత మనము ఈ కాబూలీ చనాని ఒక 3 విజిల్స్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న కాబూలీ చనాను వాటర్తో సహా దాంతోనే మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే మనం ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఈ స్టేజ్లోనే మన గ్రేవీ ఎక్కువ కావాలంటే నీళ్ళు వేసుకోండి. ఇలా బాగా మగ్గపెట్టుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోండి. ఇది హోమ్మేడ్ కసూరి మేతి, ఇంట్లోనే చేసింది. మీకు ఎవరికైనా ప్రాసెస్ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి కసూరి మేతిని. ఇది వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మగ్గపెట్టుకోవాలి. ఇలా మగ్గపెట్టుకున్న తర్వాత మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అంతే అండి, చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఇది పూరి, చపాతీ లేకైనా చాలా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఈరోజు పూరి చేస్తున్నాను. ఇందుకోసం నేను గోధుమ పిండిని ఒక 1/2 అవర్ ముందుగానే
కలిపి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుంటే అది బాగా ఏమంటారు మ్యాగ్నెట్ అవుతుంది. తర్వాత ఇలా పూరీలు చేస్తే బాగా పొంగుతాయండి. పూరీ విత్ చోలే కర్రీ చాలా బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. కంటెంట్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా దేనికి రిలేటెడ్గా చేయాలంటే దానికి నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. అంతే అండి, నా స్టైల్లో పూరీ విత్ చోలే కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. స్టార్టప్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇలా మనం చేస్తే ప్రతి పూరి బాగా పొంగుతుందండి. ఇలా అన్ని పూరీలను చేసుకుని ఇలా అన్ని పూరీలు చేశాను. దీన్ని ఇప్పుడు పూరీ విత్ చోలే కర్రీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి.